రామచంద్రరావు గారు ఆదేశించారు యువమోర్చాలను. ఇలా బీఆర్ఎస్ పార్టీకి ఒక ఛానల్ ఉన్నది. ఇలా ఏబిఎన్ మీద మీరు దాడి చేసి చూపట్టండి. ఏబిఎన్ మీద దాడి చేసి చూపట్టండి. చుక్కలు చుక్కలు చూపడతారు. మామూలు యువమోర్చా కార్యకర్తలు రెడీ ఉన్నారు. మీకు అక్కడక్కడ 10 మంది 20 మంది వస్తారు. మీకు మామూలు 100 మంది ఉన్నారు. ఏబిఎన్ కాదు, ఏ ఛానల్ మీద దాడి చేసే ప్రయత్నం చేసినా బీఆర్ఎస్ లకు భారతీయ జనతా పార్టీ చుక్కలు చూపడుతున్న విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ గుర్తించారు. నీ గుండాయిజం, నీ అయ్య గుండాయిజం ఈ తెలంగాణ రాష్ట్రం నడువు రాసిపెట్టుకోరు. ఇంకా నీ అయ్య జాగిరి, నీ జాగిరి ఉందని చెప్పి ఉవ్విలుడుతున్నారు. ఇంకా అహంకారంతో మాడుతున్నారు. మొన్న కేసీఆర్ కొడుకు చూస్తే బీజేపీ వాడు, కాంగ్రెస్ వాడు, కాంగ్రెస్ వాళ్ళు పడతారు, మీరు వాళ్ళు కూడా పడతారు. ఇంకొకసారి బీజేపీలను వాడు వీడని వాడితే బిడ్డని కాన్వాయి రోడ్ల మీద ఎదుర్కొంటూ చేస్తాం. బిడ్డ నువ్వు తమాషాలు చేస్తున్నావు బాగా. నీ అయ్యని చూసి నీ బతికేంది, మీ అయ్య బతికేంది, మీ బతికేంది. ఎస్, రాధాకృష్ణ అనేది వాస్తవం. తెలంగాణ ఉద్యమం కంటే ముందు మీ ఆస్తిపాస్తులేంది, నీ కుటుంబ ఆస్తిపాస్తులేంది. 3 తల షర్ట్ వేసుకున్నావు నువ్వు. నీ కుటుంబం అంతా 3 తల షర్టు కింద రబ్బర్ చెప్పులు వేసుకుంటారు. మీరు ఫోటో చూపడతా. ఇవాళ మీ 1000 కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? 1000 కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు? నువ్వు కేసీఆర్ కుటుంబం ఎన్ని లాంటి దెబ్బలు తిన్నది తెలంగాణ ఉద్యమంలో? ఎన్ని కేసులున్నాయి మీ మీద? ఎన్నిసార్లు జైలుకు పోయారు మీరు, మీ కుటుంబం? తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైంది. కేసీఆర్ కుటుంబము 1000 కోట్లు సంపాదించారు. ఇవాళ దుబాయ్ లో, మస్కట్ లో, అమెరికాలో మొత్తం పొట్టు వ్యాపారాలు చేస్తున్నారు. ఎక్కడ చేస్తే మీకు పైసలు చెప్పండి. వ్యాపారాలు చేసిరా? ఇలా ఉద్యమ సమయంలో ఈ కేసీఆర్ అనే వ్యక్తి ప్రచార రథం లోన్ తీసుకుంటే, లోన్ కట్టకుంటే ఈయన మెడల్ వంటి కింద దించి ప్రచార రథం కూడా కూర్చుకపోయారు. ఈయన లోన్ తీసుకొని వెహికల్ కొనుక్కుంటే ఫైనాన్స్ పైసలు కట్టకుంటే ఫైనాన్స్ కూడా వచ్చి ఈయన మెడల్ వంటి దించి ఆయన కారు కూడా కూర్చుకపోయారు. ఫైనాన్స్ పైసలు కట్టలేని స్థితిలో ఉన్న కేసీఆర్ కుటుంబం ఇలా ఇన్ని 1000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి? నా కొడుకన్నా ఒక కాస్ట్లీ షర్ట్ వేసుకుంటే ఈ లుచ్చాగాళ్ళు, ఈ ఫాల్తీగాళ్ళు సోషల్ మీడియా పెట్టి ట్రోల్ చేసినా. కేసీఆర్ కొడుకు ఎవరితో కొట్లాడుతాడో తెలుసా మీకు? కేసీఆర్ కొడుకు మా కొడుకుతో కొట్లాడతాడు. కేసీఆర్ కొడుకు నా కొడుకుతో కొట్లాడతాడన్న. మన స్థాయి గది, అనే స్థాయి. కేసీఆర్ కొడుకు స్థాయి గది. అంటే మా పిల్లల గారు బట్టలు వేసుకోద్దన్నా, కాస్ట్లీ బట్టలు వేసుకోద్దన్నా, షూ వేసుకోద్దన్నా, బండ్లు కొనుక్కోద్దన్నా, బిచ్చపులొక్క తిరగాలన్నా మేము. మా పిల్లలు ఒక్క కాస్ట్లీ షర్ట్ వేసుకుంటే బండి సంజయ్ 1000 కోట్లు సంపాదించిన ప్రచారం చేస్తాను ఈ ఫాల్తీగాళ్ళు సోషల్ మీడియాలో. నేను కొనక్కని మొన్న ఇల్లు కొనుక్కున్నా. నేను సవాల్ చేస్తున్న కేసీఆర్ కుటుంబాన్ని, కేసీఆర్ కొడుకును, నువ్వు, నీ అయ్య, మీ అమ్మ, మీ భార్య, పిల్లలందరూ రండి. ఏ గుడో పోదాం. నేను మా కుటుంబంతో సహా వస్తానని ప్రమాణం చేద్దాం. బినామీ ప్రాపర్టీస్ కూడా ప్రమాణం